హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ లైవ్ సెషన్. సో టుడే ఇవాళ మనం క్లౌడ్ సెక్యూరిటీ పార్ట్ 2 గురించి మాట్లాడుతాం. డీటెయిల్డ్గా వెరీ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్తో మనం ఒక పీపీటీని నేను ఒక పీపీటీని బిల్డ్ చేశాను. అండ్ లెట్స్ డైవ్ ఇంటూ ఆ పీపీటీ. దాంట్లో టూల్స్ ఏంటి, అసలు క్లౌడ్ సెక్యూరిటీ, అసలు క్లౌడ్ ఏంటి, క్లౌడ్ ఎందుకు వాడతాము, ఏమేమి ఉంటాయి అనేది మొత్తం ఒక డీటెయిల్డ్ గైడ్లా ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఇవాళ ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి మీరు గైస్. సో దానివల్ల మీకు చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది. సో లెట్స్ ఫస్ట్ డైవ్ ఇంటూ అవర్ పీపీటీ. సో ఏ ఫుల్ గైడ్ ఫర్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పార్ట్ 2 అనమాట. సో ఇది ఇవాళ మన యొక్క టాపిక్ అని వచ్చేసి. సో నవ్ లెట్స్ ఓపెన్ అవర్ పీపీటీ. సో ఫస్ట్ క్లౌడ్ సెక్యూరిటీ, అసలు క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ సెక్యూరిటీ అంటే ఏంటి, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం అనమాట ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ క్లౌడ్ అండ్ వాట్ ఈస్ క్లౌడ్ సెక్యూరిటీ? ఓకే, సో ఫస్ట్ క్లౌడ్ ఓపెన్ చేయగానే అసలు క్లౌడ్ అంటే ఏంటి, అసలు ఇవి ఇక్కడ ఉన్నాయి ఏపీపీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ, ఎండ్ యూజర్, డేటా ప్లాన్. సో ఇవన్నీ సర్వీసెస్ అనమాట. లైక్ మీరు వినే ఉంటారు, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. సో ఇలాగా ఇలా ఉంటాయి. సో వాటిల్లో మెయిన్ వచ్చేసి అప్లికేషన్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, సెక్యూరిటీ సర్వీస్, ఎండ్ పాయింట్ సర్వీస్, డేటా ప్లేన్ సర్వీస్. సో ఇవి మెయిన్గా. సో మనం ఒక క్లౌడ్ని యాక్సెస్ చేయాలంటే మనకు ఒక అప్లికేషన్ కావాలి. సో క్లౌడ్ ఎందుకు వాడతామంటే మనం ఏ హార్డ్వేర్ లేకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేస్తాం కాబట్టి సో మనం క్లౌడ్ని తీసుకుంటాం. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to open an application service, so that in that application service we can guide into infrastructure service, and in this infrastructure service contains every single layout of what the modules have, which modules, so settings and these kind of things. And then next we'll move on to security service, which protects and detects threats from the malicious users which harmful to our cloud platform. And the security service enhance a lot of other security levels also. And then we'll come to endpoint service, end user service వచ్చేసేటప్పటికి ఏం చేస్తాము అంటే ఈ ఎండ్ యూజర్ మనం ఎండ్ యూజర్ అనమాట. సో మనం ఎలాంటి మెలిషియస్ పేలోడ్స్ లింక్ చేయకుండా మనకి యూఐ కానీ యూఎక్స్ కానీ లేకపోతే మన యొక్క క్లౌడ్ ఇంటర్ఫేస్ కానీ ఎలా ఉంది, దాని తర్వాత ప్రతి క్లౌడ్ని యాక్సెస్ చేయడానికి ప్లాన్ ఉంటుంది అనమాట. డేటా ప్లాన్ పే యాజ్ యూ గో అని ఉంటుంది క్లౌడ్లో. లైక్ వీఆర్ యూజింగ్ దేర్ detailed algorithm kada, we are using their cloud platform, so we have to pay as you go. సో మీరు ఎంత వాడితే అంత కట్టే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మల్టీ క్లౌడ్ సర్వీస్ లేయర్ వచ్చేసి డేటా సెంటర్ ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది, ఎడ్జ్ లొకేషన్స్ ఉంటాయి. సో ఇలా క్లౌడ్ సర్వీస్ లేయర్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో డేటా సెంటర్లో మొత్తం డేటా ఉంటుంది, దాని దగ్గర నుంచి మనం స్టోర్ చేసుకుంటాం. ఆర్ ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, ఒక సపరేట్గా ఒక వాళ్ళకి క్లౌడ్ అనేది బిల్డ్ చేసుకున్నారు, ఆ క్లౌడ్ నుంచి డేటా వెళ్తుంది. దాని తర్వాత పబ్లిక్ క్లౌడ్, అందరూ యాక్సెస్ చేయడానికి ఒక పబ్లిక్ క్లౌడ్ ఉంది. ఎడ్జ్ లొకేషన్స్, ఆ క్లౌడ్ లోపల ఉన్న లొకేషన్స్, ఎడ్జ్ లొకేషన్స్ని కాంటాక్ట్ చేసుకోవడానికి ఇంకొంచెం ఉన్నాయి. ఓకే గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాట్ ఈస్ క్లౌడ్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ. ఫస్ట్ క్లౌడ్ అంటే ఏంటో చూద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ delivers service like storage, computing power, application over the internet on a pay as you go model. సో క్లౌడ్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ కానీ క్లౌడ్ సర్వీసెస్ కానీ ఏంటంటే అది మనకి ఒక స్టోరేజ్ లాగా మళ్ళీ మనకి ఆ స్టోరేజ్ లోపల ఉన్న డివైజెస్ని యాక్సెస్ చేయడం లాగా, అండ్ ఆ డివైజెస్లో ఉన్న అప్లికేషన్స్ని, అంటే ఇప్పుడు మీ కంప్యూటర్ ఉంది, మీ కంప్యూటర్లో కొంత స్టోరేజ్ ఉంది, ఆ కొంత స్టోరేజ్ లోపల ఒక పార్ట్ ఆఫ్ అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ని మీరు యాక్సెస్ చేయడానికి మీకు మీ సిస్టమ్ ఉంది. అలాగే మనం ఏం చేస్తామంటే క్లౌడ్ తీసుకుంటాం, క్లౌడ్లో ఒక అప్లికేషన్ ఉంటుంది, ఒక స్టోరేజ్ ఉంటుంది, ఆ స్టోరేజ్లో ఒక పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ తీసుకొని మనం దాన్ని ఎలా వాడాలో చూస్తాం అనమాట. ఇది అంతా రిమోట్లో జరుగుతుంది, ఇంటర్నెట్లో. సో ఇంటర్నెట్ రిమోట్లో జరుగుతుంది కాబట్టి సో మనం ఈ క్లౌడ్ అనేది మనకి దీనికి పే చేస్తూ ఉండాలన్నమాట. సో మనకి ఇది ఆఫర్స్ డీటెయిల్స్ ఇస్తుంది కాబట్టి పే యాజ్ యూ గో మోడల్ అనమాట దీంట్లో.
అంటే మీరు ఎంత జీబీ వాడితే అంత జీబీ కట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. ఇట్ ఆఫర్స్ స్కేలబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ రిమూవ్స్ దట్ నీడ్ ఫర్ ఓనింగ్ ఫిజికల్ హార్డ్వేర్. మనం దీనివల్ల స్కేలబిలిటీ చాలా వ్యాస్ట్గా వాడుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చు. అండ్ దీనివల్ల మన చేతిలో పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డ్రైవ్ కానీ అలాంటివి ఫిజికల్ డ్రైవ్స్కి సంబంధమే లేదు. అయిపోయినా సరే మన డేటా అనేది ఇంటర్నెట్లో ఎక్కడో చోట క్లౌడ్ స్పేస్లో ఖచ్చితంగా సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఈ మన డేటాని అంతా సెక్యూర్ చేయడం కోసమే మెయిన్గా పార్ట్ వచ్చేది క్లౌడ్ సెక్యూరిటీ. దిస్ క్లౌడ్ security is about protecting data, workloads, and identities in this environment using controls like encryption, MFA, network segmentation, and continuous monitoring to defend against threats and meet compliance requirements. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ సెక్యూరిటీ ఏం చేస్తుంది, ఒక డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. వర్క్ లోడ్స్ అంటే మీరు చేసిన వర్క్ లోడ్స్ డేటా ట్రావెల్ అవుతుంది, ఆ వర్క్ లోడ్స్ని కాపాడుతుంది. అండ్ ఐడెంటిటీస్, మీ యొక్క ఐడెంటిటీస్ని కాపాడుతూ, అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ని ఈ మొత్తాన్ని ఈ ఎన్విరాన్మెంట్ ఎలా కాపాడుతుందంటే విత్ విత్ ది ఎన్క్రిప్షన్స్ లైక్ ఆర్ మెథడ్స్ లైక్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్, నెట్వర్క్ సెగ్మెంటేషన్. మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ టూ స్టెప్ అథెంటికేషన్ కదా. అంటే ఇప్పుడు మీరు మెసేజ్ పంపిస్తారు, మెసేజ్ పంపించిన తర్వాత మీకు ఒక ఓటీపీ వచ్చింది, అప్పుడు ఓటీపీ యాక్సెస్ అయితేనే మీరు దాంట్లో లాగిన్ అవుతారు. అది ఎంఎఫ్ఏ. నెట్వర్క్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి, ఇంకో పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ఇంత అమౌంట్ అని చెప్పి కట్ అయ్యి, సో బై ఎండ్ యూజర్ నుంచి అప్లికేషన్ సర్వర్కి వెళ్ళే లోపల సో ఈ నెట్వర్క్ సెగ్మెంట్స్ అవి ఎవరికి అర్థం కాకుండా లైక్ ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్ళిద్ది అండ్ వచ్చి లాస్ట్లో యూజర్కి వండుకుంటుంది. సో అండ్ దెన్ కంటిన్యూస్ మానిటరింగ్, స్ప్లంక్ కానీ, సీమ్ కానీ, సెంటెల్ కానీ, అజ్యూర్ కానీ, లేకపోతే స్కౌట్ కానీ, లెక్క ప్రాలర్ కానీ, ఇలాంటి టూల్స్ ఉంటాయి అనమాట. చాలా టూల్స్, అన్ని టూల్స్ నేను చెప్తా. సో ఇవన్నీ ఫ్రీ టూల్స్ అనమాట. మ్యాక్స్, అజ్యూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ వీటికి పే టూల్స్ ఉంటాయి అండ్ కొన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయి. ఈ ఫ్రీ టూల్స్ని మనం చూసుకోవచ్చు. అండ్ అగైనెస్ట్ థ్రెట్స్ అండ్ మీట్ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్. సో ఈ యొక్క కంప్లైంట్స్ రిక్వైర్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. కంప్లైంట్స్ అంటే జీడిఆర్ కానీ, ISO 2700, హిప్పా. సో దేర్ ఆర్ సమ్ కంప్లైంట్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మన ఈ కంప్లైంట్స్ అనేది సెట్ ఆఫ్ యాక్షన్స్ ఇస్తుంది. దానివల్ల ఆ రూల్స్ వల్ల వీటిని ఫాలో అవ్వు అని చెప్పి వాటికి కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూల్స్ ద్వారా మనం ఈజీగా ఆ రూల్స్ని ఏమైనా కనుక అగైనెస్ట్గా వెళ్తే వెంటనే మనం పాపప్ చేసేయచ్చు. నెక్స్ట్, అసలు క్లౌడ్ ఎందుకు, క్లౌడ్ వాడడం ఉపయోగం ఏంటి? ఆన్ డిమాండ్ కంప్యూటింగ్ సర్వీస్ అవైలబుల్ ఎనీ టైమ్ యూనిట్. మీకు ఎప్పుడు సర్వీస్ కావాలన్నా కనిపిస్తుంది. ఓవర్ ద ఇంటర్నెట్, సో ఇంటర్నెట్లో దొరుకుతుంది. డెలివరీడ్ బై నెట్వర్క్, నో ఫిజికల్ యాక్సెస్ నీడెడ్. మీకు ఎలాంటి యాక్సెస్ లేదు, డైరెక్ట్గా ఏ సిస్టమ్ ముందు కూర్చొని మీరు వెళ్ళి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చగానే మీ డేటా మీకు దొరికేస్తుంది. దాని తర్వాత పే యాజ్ యూ గో, పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూజ్. మీరు ఇవాళ 50 MB వాడితే 50 MBకే కట్టండి, 1 GB వాడితే 1 GBకి మాత్రమే డబ్బులు కట్టండి, ఎక్కువ అవసరం లేదు. అండ్ దాని తర్వాత స్కేలబుల్ అండ్ ఎలాస్టిక్, రిసోర్సెస్ కెన్ గ్రో ఆర్ ష్రింక్ ఆటోమేటికలీ. సో అది ఆటోమేటిక్గా ష్రింక్ అవుతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇట్స్ అప్ టు ఆటోమేటిక్లీ గ్రో అండ్ ఆటోమేటిక్లీ ష్రింక్, పెరుగుతుంది తగ్గుతుంది, అది మీ నెసెసిటీని బట్టి. అండ్ దాని షేరెడ్ రిసోర్సెస్, మల్టీ టెనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లైక్ ఒకే అప్లికేషన్లో చాలామంది వాడుకోవచ్చు, చాలామంది డేటా షేర్ చేసుకోవచ్చు. లైక్ జీసీపీ నుండి అజ్యూర్కి, అజ్యూర్ నుండి AWSకి, ఇట్స్ అప్ టు యువర్ విష్. దాని తర్వాత మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ హ్యాండిల్స్ హార్డ్వేర్ ప్యాచింగ్ అవైలబిలిటీ. సో ఈ మేనేజ్డ్ సర్వీస్ ఏంటంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానీ లేకపోతే AWS, అజ్యూర్ ఇవన్నీ ఏం చేస్తాయంటే, సో వీటికి కావాల్సిన సర్వర్స్ కానీ డేటా సెంటర్స్ ఉంటాయో హార్డ్వేర్స్ని, మెయిన్ డేటా సెంటర్లో ఉండే హార్డ్వేర్స్ని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా వల్నరబిలిటీ ప్యాచింగ్ కానీ, సాఫ్ట్వేర్ ప్యాచింగ్ కానీ, లేకపోతే నెట్వర్క్ ప్యాచింగ్ కానీ, సో ఇవన్నీ వాళ్ళు ప్యాచ్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మీకు అవైలబిలిటీని ఇవ్వడానికి చూస్తూ ఉంటారు అనమాట.
అండ్ దెన్ దీని తర్వాత డిప్లాయ్మెంట్ మోడల్, అంటే మనకి వీళ్ళు ఎలా అందిస్తారు అనేది పబ్లిక్ ద్వారా అందిస్తారు, ప్రైవేట్ ద్వారా అందిస్తారు, అండ్ పబ్లిక్ ప్రైవేట్ హైబ్రిడ్ ద్వారా కూడా అందిస్తారు. అండ్ సర్వీసెస్ మోడల్స్ వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అని 3 టైప్స్ ఉంటాయి. అసలు క్లౌడ్ సెక్యూరిటీ ఇంత స్ట్రాంగ్గా ఉండడం కోసం ఏమేమి వాడతాం? 5 పిల్లర్స్ ఆఫ్ క్లౌడ్ సెక్యూరిటీ. సో క్లౌడ్ని మనం వాడుతున్నాం కదా, క్లౌడ్ సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉండడం కోసం దేర్ ఆర్ 5 పిల్లర్స్ ఆఫ్ క్లౌడ్ సెక్యూరిటీ. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ. దానివల్ల ఉపయోగం ఏంటంటే టు కీప్ డేటా ప్రైవేట్ అండ్ యాక్సెసిబుల్ ఓన్లీ టు ది ఆథరైజ్డ్ యూజర్. టూల్స్, సో ఈ కాన్ఫిడెన్షియాలిటీకి టూల్స్ ఏం వాడతామంటే ఎన్క్రిప్షన్ చేయడం కోసం ఎజ్యూర్కి వాల్ట్ కానీ, కేఎంఎస్ కానీ, యాక్సెస్ కంట్రోల్లో రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ కానీ, ఐఎంఏ కానీ వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే లెట్స్ ఓకే. సో ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఎన్ష్యూర్స్ డేటా అండ్ సిస్టమ్స్ ఆర్ంట్ ఆల్టర్డ్ బై అన్ఆథరైజ్డ్ పార్టీస్. ఎన్ష్యూర్ డేటా అండ్ సిస్టమ్స్ ఆర్ంట్ ఆల్టర్డ్ బై అన్ఆథరైజ్డ్ పార్టీస్. సో ఏం చేస్తామంటే డేటా కానీ సిస్టమ్స్ కానీ వేరే వాళ్ళని ట్యాంపర్ చేయనీయకుండా, వేరే వాళ్ళని వచ్చి కదిలించనీయకుండా ఉండేలా చేస్తాం అనమాట. టూల్స్ లైక్ హ్యాషింగ్, డిజిటల్ సిగ్నేచర్స్, సెక్యూర్స్ ఏపీ. సో హ్యాషింగ్ వచ్చేసేటప్పటికి MD5 కానీ, SHA-256 కానీ, లేకపోతే RSA కానీ ఇలాంటి టూల్స్ ఉంటాయి. డిజిటల్ సిగ్నేచర్స్ అంటే లైక్ వీ హ్యావ్ టు కీప్ ఎ సిగ్నేచర్ టు అలో సమ్వన్స్ యాక్సెస్. సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్లైంట్స్ అండ్ నెక్స్ట్ సెక్యూర్ ఏపీఐస్. సో ఒక ఏపీఐ కీస్ ఉంటాయి. ఏపీఐస్ అంటే కీస్ అనమాట. సో ఆ కీస్ ద్వారా మనం క్లౌడ్ని యాక్సెస్ చేస్తాము, ఆ డేటాని యాక్సెస్ చేస్తాము. సో ఆ కీస్నే మనం సెక్యూర్గా చేసుకోవడానికి చూస్తాం అనమాట. అండ్ దెన్ వాటికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్లైంట్స్ చెప్పా కదా, మీట్ లీగల్ అండ్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్, అంటే ఇవన్నీ రూల్స్ అనమాట. GDPR, HIPAA, ISO, CIS, బెంచ్ మార్క్. CIS అంటే సెంట్రల్ ఇంటర్నెట్ సెక్యూరిటీ, సెంటర్ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సెంటర్ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ వచ్చేసి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అన్నిటికీ ఇంటర్నెట్ వాడటం కోసం కావాల్సిన సెక్యూరిటీస్ అన్నీ మనం పెడతాం అనమాట. అండ్ దాని తర్వాత ఈ ISOలో, HIPAAలో, GDPRలో కూడా కావాల్సినవి అవే ఉంటాయి. బట్ మోస్ట్లీ CIS బెంచ్ మార్క్ని బేస్ చేసుకొని మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఈ GDPR, HIPAA, ISO కూడా తయారు చేసాం. దీనికి టూల్స్ ఏం వాడతాము అంటే ఎజ్యూర్ పాలసీ కానీ, డిఫెండర్ ఫర్ క్లౌడ్ కానీ, కంప్లైంట్స్ మేనేజర్ కానీ వాడితే ఈ కంప్లైంట్స్ సెట్స్లో ఉన్న రూల్స్ అన్నిటిని ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయి మనం ఏ ప్లాట్ఫామ్కి అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో, ఎజ్యూర్ కానీ, AWS కానీ, లేకపోతే GCP కానీ, ఏ ప్లాట్ఫామ్లో అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో దాంట్లో లోపలికి వెళ్ళిపోయి మనం వాటి యొక్క టూల్స్ లోపల గ్రెనేడ్ ఉంటుంది. ఆ గ్రెనేడ్లో సో వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి దెన్ వీ కెన్ క్రియేట్ ఒక డేటాబేస్ లాగా ఆర్ ఒక ఎండ్ పాయింట్ లాగా క్రియేట్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేస్తే అండ్ వెన్ ఎవర్ సంథింగ్ హ్యాపెన్ ఇట్ గివ్స్ అన్ అలర్ట్. సో నాకు దాని తర్వాత డిఫెన్స్ ఇన్ డెప్త్. సో దాని తర్వాత మనం డిఫెన్స్ ఇన్ డెప్త్ అనమాట. సో డెప్త్ ఎంత డిఫెన్సివ్గా ఉండాలి, డిఫెన్స్ ఎంత డెప్త్గా ఉండాలి అనేది సో ఈ మాడ్యూల్ చెప్తుంది. మల్టిపుల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కంట్రోల్స్, అంటే ఒక్క లేయర్ సరిపోదు. ఇంటర్నెట్ అప్లికేషన్ లెవెల్ లేయర్, నెట్వర్క్ లెవెల్ లేయర్, అండ్ సాఫ్ట్వేర్ లెవెల్ లేయర్, అండ్ ఫైర్ వాల్ లెవెల్ లేయర్. సో ఇలాగ చాలా ఉంటాయి అనమాట. సో NSG నెట్వర్క్ సెగ్మెంట్ గ్రూప్స్, దాని తర్వాత అజ్యూర్ ఫైర్ వాల్, WAF వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్, సెనటైల్, అజ్యూర్ సెనటైల్, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఇలాంటి టూల్స్ ఉంటాయి. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, అజ్యూర్ ఫైర్ వాల్స్, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్, సెంటినైల్ అండ్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇవన్నిటిని డిఫెన్స్ లేయర్ బై లేయర్ చేస్తున్నాం. సో నెట్వర్క్ సెగ్మెంటేషన్ గ్రూప్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి పిచ్చి ఏమన్నా URLs కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయో చెక్ చేసేది అయిపోయింది. దాని తర్వాత అజ్యూర్ ఫైర్ వాల్, దీని తర్వాత ఈ నెట్వర్క్ సెగ్మెంటేషన్ తర్వాత నుంచి నెక్స్ట్ స్టెప్ అజ్యూర్ ఫైర్ వాల్ ఏం చేసింది అంటే ఓకే ఇంకా పిచ్చి ఏమన్నా ఉన్నాయో మొత్తం చెక్ చేసుకునేది. దాని తర్వాత వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అజ్యూర్ నుంచి వెబ్లోకి వచ్చేటప్పుడు చూస్తుంది.
వెబ్లోకి వచ్చిన తర్వాత ఓకే, ఇది అంత వాఫ్ కానీ ఉఫ్ కానీ ఇలాంటి టూల్స్ ఉంటాయి వెబ్ అప్లికేషన్కి. సో ఈ వాఫ్ వాడి మొత్తం మనకు వచ్చే పేలోడ్స్ కానీ ప్యాకెట్స్ కానీ ఎంత సెక్యూర్ అయినా లేదా హెచ్టిటిపిఎస్ఆ కాదా, టిఎల్ఎస్ వాడుతుందా, ఎస్ఎస్ఎల్లో వస్తుందా అని చెక్ చేస్తాం. దాని తర్వాత సెనిటైల్ ఏం చేస్తుందంటే ఎజ్యూర్ సెనిటైల్ మొత్తం మనం కంప్లైన్సెస్ ఇవన్నీ పాలసీస్ ఉన్నాయి కదా, ఈ పాలసీస్ కానీ పైన టూల్స్ కానీ మానిటరింగ్ టూల్స్ కానీ ఇవన్నీ ఈ సెనిటైల్లో ఉంటాయి. ఈ సెనిటైల్ మాడ్యూల్ టూల్లో మనం ప్రతిదీ అప్లై చేసేస్తాం అనమాట. అప్లై చేసేసాక సింగిల్ టూల్లో మనం మొత్తం వ్యూ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఇట్స్ అ పెయిడ్ సబ్స్క్రిప్షన్ పర్ మంత్ 20,000 ఐ థింక్ సో. సో దానికోసమే మోస్ట్ ప్రాబబ్లీ ద ఫ్రీ టూల్స్ హ్యావ్ కేమ్. అండ్ దెన్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అందరికీ తెలుసు కాబట్టి ఓటీపీ వెరిఫికేషన్. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ దెన్ అవైలబిలిటీ ఏంటంటే, సో ఎన్ష్యూర్ సర్వీసెస్ రిమైన్ యాక్సెసిబుల్ అండ్ రెసిలియంట్ ఈవెన్ డ్యూరింగ్ అటాక్స్. సర్వీసెస్ అనేవి అటాక్ జరిగినా జరగబోతున్నా జరిగినంతసేపు మనకి సర్వీస్ అనేది రావాలి. అటాక్ జరిగినా జరగకపోయినా మనకు అనవసరం, అది ఎక్కడో జరిగిద్ది, మనకి మాత్రం మన డేటా యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ కావాలి. సో దానికి మనం టూల్స్ అలాంటి టూల్స్ వాడాలంటే లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది అనమాట. అంటే ఒకవైపు ఎక్కువ లోడ్ అయిపోతే ఇంకో ఆటోమేటిక్గా ఇంకో ఎండ్ పాయింట్లో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే రౌట్ స్టార్ట్ అయిపోయి 2-3 రౌట్స్ ఉంటాయి. లైక్ మేనేజర్ స్విచ్ లాగా. సో 1 రౌట్ స్విచ్లో కనెక్ట్ అయితే వర్చువల్ నెట్వర్క్స్ లాగా ఒకటి కట్ అయిపోతే ఆటోమేటిక్గా ఇంకో నెట్వర్క్ యాడ్ అయ్యి ఆ నెట్వర్క్లో నుంచి మనకి డేటా అనేది రావాలి లేదా డేటా అనేది వెళ్ళాలి. సో దట్ ఈస్. అండ్ బ్యాకప్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. డిజాస్టర్ రికవరీ కూడా ఉండాలి, లైక్ సునామీ, వాల్కనో ఎరప్షన్, ఎర్త్క్వేక్స్, తుఫాన్స్ అండ్ సమ్ న్యాచురల్ డిజాస్టర్స్. అండ్ దాని తర్వాత DDoS, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్, ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉండాలి. ఒకేసారి అటాక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ నెక్స్ట్, సో వీటి యొక్క ఇమేజెస్ అనమాట. కాన్ఫిడెన్షియాలిటీ దేనికి వాడతాం? ఎన్క్రిప్షన్కి వాడతాం. ఎజ్యూర్ కీ వాల్ట్, ఆర్బిఎస్సికి, ఎంఎఫ్ఐకి వాడతాం. ఇంటిగ్రిటీకి హ్యాషింగ్, డిజిటల్ సిగ్నేచర్, సెక్యూర్ ఏపీఐ. కంప్లైంట్స్ వచ్చేసి అజ్యూర్ పాలసీ ఉంటుంది, డిఫెండ్ ఆఫ్ క్లౌడ్ అండ్ కంప్లైంట్స్ మేనేజర్. డిఫెన్స్ ఇన్ డెప్త్ ఏంటి? ఎన్ఎస్జీ, నెట్వర్క్ సెక్యూరిటీ. అజ్యూర్ ఇన్ ఫైర్వాల్స్, వాఫ్ అండ్ సెనిటైల్. అండ్ దాని తర్వాత అవైలబిలిటీ, సో లోడ్ బ్యాలెన్సింగ్, బ్యాకప్స్, DDoS ప్రొటెక్షన్. సో క్లౌడ్ సెక్యూరిటీకి నెట్వర్క్ సెక్యూరిటీకి డిఫరెన్స్ చూద్దాం. సో క్లౌడ్ సెక్యూరిటీ దాకా వెళ్ళాలంటే ఫస్ట్ నెట్వర్క్ని సెక్యూరిటీ చేసుకోవాలి. క్లౌడ్ని సెక్యూర్ చేసే ముందు మనం మన నెట్వర్క్ని సెక్యూర్ చేసుకోవాలి. లైక్ నెట్వర్క్ సెక్యూరిటీ కాన్సెప్ట్ వచ్చేసి, నెట్వర్క్ సెక్యూరిటీ ఇస్ ద సూపర్ సెట్ ఆఫ్ క్లౌడ్ సెక్యూరిటీ, combines multiple layers of defense at the edge and in the network, compromise of both hardware and software based solutions. సో నెట్వర్క్ సెక్యూరిటీ అనేది క్లౌడ్ కంటే ముందు సూపర్ సెక్యూరిటీ అనమాట. క్లౌడ్ కంటే ముందు చేసే సెక్యూరిటీ కంబైన్స్ దీని వల్ల లేయర్స్ నాకు మాట్లాడుకున్నాం కదా, లేయర్స్ ద్వారా ఇది 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, 2 ఎండ్ పాయింట్స్కి లేయర్స్ అనేది పెట్టి సెక్యూర్ చేయడానికి చూస్తుంది. బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి చూస్తుంది. నెట్వర్క్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇంక్లూడ్స్ ఈమెయిల్ సెక్యూరిటీ, ఫైర్ వాల్స్, యాంటీ వైరసెస్, యాంటీ మాల్వేర్, యాప్ సెక్యూరిటీ, యాక్సెస్ కంట్రోల్, మొబైల్ డివైజెస్ సెక్యూరిటీ, విపిఎన్, వైర్లెస్ సెక్యూరిటీ. సో నెట్వర్క్ సెక్యూరిటీలో సంబంధించినవి ఈమెయిల్ సెక్యూరిటీ, ఫైర్ వాల్స్, యాంటీ వైరసెస్, యాంటీ మాల్వేర్, యాప్ సెక్యూరిటీ ఉంటుంది, యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది, మొబైల్ డివైజెస్ సెక్యూరిటీ, విపిఎన్, వైర్లెస్ సెక్యూరిటీ, ఇలా చాలా సెక్యూరిటీస్ ఉంటాయి. హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కాస్ట్ ఆన్ ప్రిమిసెస్, కేసెస్ ఆన్ ప్రిమిసెస్. సో పెద్ద డేటా సెంటర్ ఉంటే ఖచ్చితంగా మనం పెద్ద సెటప్లు పెట్టాలి ఖచ్చితంగా. స్లో స్కేలింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఆన్ ప్రిమిసెస్, మెల్లగా చేస్తాం అనమాట. ఎన్కంపాస్ బోత్ ఆన్ ప్రిమిసెస్ అండ్ ఆన్ క్లౌడ్ సెక్యూరిటీ. క్లౌడ్లో కూడా చేసుకోవచ్చు నెట్వర్క్ సెక్యూరిటీ టూల్స్ అనేది, ఆర్ కొన్ని పాలసీస్ వాడేసి. దాని తర్వాత సబ్సెట్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీలో ఒక పార్ట్ అంట ఇది. It's centralized cloud-based security solutions that focus on software solutions. సో క్లౌడ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కాబట్టి మొత్తం ఫోకస్ అంతా సాఫ్ట్వేర్ మీద పెట్టడానికి చూస్తుంది. క్లౌడ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇంక్లూడ్ డేటా సెంటర్ సెక్యూరిటీ, థ్రెట్ డిటెక్షన్, థ్రెట్ ప్రివెన్షన్, థ్రెట్ మిటిగేషన్ అండ్ లీగల్ కంప్లైంట్స్. సో క్లౌడ్ సెక్యూరిటీ లోపలికి వచ్చేసి ఏం చేస్తుంది? డేటా సెంటర్ సెక్యూరిటీ చేస్తుంది, థ్రెట్ డిటెక్షన్ చేస్తుంది, థ్రెట్ ప్రివెంట్ చేస్తుంది, థ్రెట్ మిటిగేషన్ కూడా చేస్తుంది, అండ్ లీగల్ కంప్లైంట్స్. లో అప్ ఫ్రంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్, చిన్న ల్యాప్టాప్ ఉన్నా చాలు, క్విక్లీ స్కేలబుల్, ఊరికనే
యాక్సెస్ చేయొచ్చు ఫర్ ఓన్లీ క్లౌడ్ సెక్యూరిటీ ఓన్లీ, ఫర్ ఆన్ క్లౌడ్ సెక్యూరిటీ ఓన్లీ. సెక్యూరిటీ ఆన్ క్లౌడ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి సెక్యూరిటీ పనికొస్తుంది. సో సెక్యూరిటీ లోపల క్లౌడ్కి వచ్చేసాక క్లౌడ్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి అనమాట, లైక్ కూబర్నెటిక్స్, డాకర్, సిఎస్ఐ అని కొన్ని ఉంటాయి. సో సిఎస్ఐ అని ఇందాక చెప్పా కదా నేను, సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అని. సో ఇలాగా. సో ఫస్ట్ కూబర్నెటిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ కూబర్నెట్స్? సో కూబర్నెట్స్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ఫర్ ఆటోమేటింగ్ డిప్లాయ్మెంట్, scaling and management of content containerized containerized applications. It ensures availability, self-healing, and load balancing while enabling developers to run applications reliably across environments. సో ఇది కూబర్నెట్స్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అంట. దాంట్లో డిప్లాయ్ చేసుకోవచ్చు, స్కేల్ చేసుకోవచ్చు, అండ్ అదొక టైప్ ఆఫ్ కంటైనర్ అప్లికేషన్. ఇట్ ఎన్ష్యూర్స్ సెల్ఫ్ హీలింగ్ ఉందంట, అవైలబిలిటీ ఉంది, లోడ్ బ్యాలెన్సింగ్ కూడా ఉంది, వైల్ ఎనేబులింగ్ డెవలపర్స్ టు రన్ అప్లికేషన్ రిలయబుల్లీ అక్రాస్ ఎన్విరాన్మెంట్. సో డెవలప్ చేసుకోవచ్చు అనమాట, రన్ చేస్తున్నప్పుడే అవైలబుల్గా డెవలప్ కూడా చేసుకోవచ్చు. ఇన్ క్లౌడ్ సెక్యూరిటీ ఇట్ క్రిటికల్స్ టు సెక్యూర్ కుబర్నెట్స్ ఏపీఐస్, కుబర్నెట్ ఏటీఐస్. సో ఇది ఒక ఆర్ఏబిసి సెక్యూర్గా ఇట్స్ క్రిటికల్ టు సెక్యూర్ కుబర్నెట్ ఏపీఐస్. సో నేను ఇందాక ఏపీఐ అంటే చెప్పా కదా, ఒక ఏపీఐ నుంచి మనం డేటా అనేది లోడ్ చేసుకుంటాం. సో ఆ లోడ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో సెక్యూర్ ఆ యొక్క సెక్యూర్ ఏపీఐస్ని మనం ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ సెక్యూర్ చేసుకోవడానికి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఆర్బిఏసి అంటే రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్స్ అనమాట. ఎవరికి యాక్సెస్ ఇస్తున్నామో లేదా అని చెప్పి చాలా చూసుకొని పర్మిషన్స్ ఇవ్వాలి. అండ్ మానిటర్ వర్క్లోడ్స్ టు ప్రివెంట్ కంటైనర్ బేస్డ్ అటాక్. మానిటర్ ఎప్పటికప్పుడు మనం మానిటరింగ్ చేస్తూ ఉండాలి. అండ్ అలర్ట్ ఒకటి ఉంటుంది కదా, లైక్ గ్రాఫ్ కానీ లేకపోతే లెవెల్స్ పెరుగుతాయి కదా, ఇప్పుడు హార్ట్ రేట్ అలా ఉంటుంది, సో అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా ఫ్రీక్వెన్సీ. సో అలాంటి మానిటర్ లెవెల్ బేస్డ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనమాట. ఫ్రీక్వెన్సీస్ వర్క్లోడ్ పెరగంగానే మనం ఆ కంటైనర్ బేస్డ్ అటాక్స్లో ఏమైనా జరుగుతున్నాయా లేదా అని చూసుకోవాలి. సో కుబర్నెట్స్. సో వాట్ ఈస్ డాకర్? Docker is an open platform. It got an open platform for building, shipping, and running applications inside container. It packages the app with all its dependencies, ensuring it runs constantly across environments. Unlike virtual machines, containers share the host OS kernel, making them lightweight and fast. సో విర్చువల్ మెషిన్స్లా కాకుండా కంటైనర్స్ ఏం చేస్తాయంటే ఓఎస్ కర్నల్ని, లైక్ మెయిన్ సిపియునే డైరెక్ట్గా వాడేసుకొని ఫాస్ట్గా లైట్ వెయిట్గా ఉండడానికి చూపిస్తుంది. అండ్ డాకర్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్, అప్లికేషన్స్ కంటైనర్ లోపల రన్ చేసుకోవచ్చు. సో ఇది డాకర్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా గైస్, దిస్ ఇస్ డాకర్ డెస్క్టాప్. అండ్ దాంట్ లోపల ఎన్విరాన్మెంట్ లోపలే కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. వర్చువల్ మిషన్లా కాకుండా ఓఎస్లో సిపియూని బేస్ చేసుకొని ఇది రన్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ సిఎస్ఐ గురించి నాకు ఆల్రెడీ చెప్పాం, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. సిఎస్ఐ బెంచ్ మార్క్స్ ఆర్ సెట్ ఆఫ్ continuous based security best practices developed by the Center of Internet Security. They define secure configurations for the system, applications, and cloud platform. For example, in Azure, CSI benchmarks recommended enabling MFA for all users, restricting public network access, and encrypting data rest. Many cloud compliance tools integrates CSI benchmarks to automate configuration audit. సో సిఎస్ఐ అంటే ఆల్రెడీ చెప్పాం కదా, సో ఇది సెంటర్ ఆఫ్ ఇంటర్నెట్ థింగ్స్ అనమాట. దీని ద్వారా ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవ్వాలి, ఏమేమి ఉండాలి అని చెప్పి దే డిఫైన్ సెక్యూర్ కాన్ఫిగరేషన్స్ ఫర్ సిస్టమ్, అప్లికేషన్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇదే డిఫైన్ చేస్తుంది ఏమేమి ఉండాలి, ఏమేమి ఎగ్జాంపుల్స్, ఏమేమి రూల్స్ ఉండాలి. ఎగ్జాంపుల్, ఇన్ Azure, CSI benchmark recommending enabling MFA for all users. సో అజ్యూర్లో సిఎస్ఐ ఏం చేస్తుందంటే ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అందరి యూజర్స్కి యాక్ట్ చేస్తుంది. పబ్లిక్ నెట్వర్క్ని యాక్సెస్ చేయడానికి రిస్ట్రిక్ట్ చేస్తుంది. అండ్ ఎన్క్రిప్షన్ డేటా రెస్ట్లో ఉన్నప్పుడే ఎన్క్రిప్ట్ అవుతుంది. మెనీ క్లౌడ్ కంప్లైంట్స్ టూల్స్ ఇంటిగ్రేట్ సిఎస్ఐ బెంచ్ మార్క్స్ టు ఆటోమేట్ కాన్ఫిగరేషన్ ఆడిట్స్. చాలా క్లౌడ్ టూల్స్ అనేవి సిఎస్ఐ బెంచ్ మార్క్స్ని యూజ్ చేస్తుంది గైస్. అండ్ నెక్స్ట్
సో మనం ఇప్పుడు దాకా క్లౌడ్ విన్నాం. ఎస్యూర్ గానీ, ఏడబ్ల్యూఎస్ గానీ, గూగుల్ ప్లాట్‌ఫార్మ్ గానీ అని 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయన్నమాట. సో వీటిల్లో ఇది బెస్ట్ కాదు గానీ, వీటి మధ్యలో కీ డిఫరెన్సెస్ ఏంటి? సో 3 వాడతాం. మూడిట్లికి 3 సెపరేట్‌గా వాడతాం. సో కానీ ఏది బెస్ట్, ఏది వరస్ట్ అని చెప్పి మామూలుగా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు. ఇందులో అలా లేదు. మూడిటికి 3 స్పెషాలిటీస్ ఉన్నాయి. సో మనకి గట్టిగా చూస్తే క్లారిటీగా చూస్తే అర్థమైపోద్ది. సో మార్కెట్‌లో పొజిషన్ ఎలా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ వస్తుంది. ఓల్డెస్ట్ 2006 నుంచి రన్ అవుతుంది. హ్యాస్ లార్జెస్ట్ మార్కెట్ షేర్స్, వెరీ మెచ్యూర్ ఈకోసిస్టమ్, ఎక్స్‌ట్రీమ్‌లీ బ్రాడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్. చాలా పెద్ద రేంజ్ ఆఫ్ సర్వీసెస్‌లో ఏడబ్ల్యూఎస్ అనేది ప్రెజెంట్ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎజ్యూర్ వచ్చేసేటప్పటికి స్ట్రాంగ్ ఇన్ ఎంటర్ప్రైజ్ అడాప్షన్, మైక్రోసాఫ్ట్ ఈకోసిస్టమ్. సో మనం ఇప్పుడు విండోస్, మైక్రోసాఫ్ట్ వాడుతున్నాం కదా! ఇదంతా ఎజ్యూర్‌కి సంబంధించింది. సో గ్రేట్ ఇంటిగ్రేషన్ విత్ ద విండోస్ సర్వర్, యాక్టివ్ డైరెక్టరీ అండ్ ఆఫీస్ 365. సో విండోస్కి సంబంధించిన మొత్తం ఎజ్యూరే చూస్తుంది. సో ఎజ్యూర్ అనేది ఒక విండోస్కి సంబంధించిన ఎంటర్ప్రైజ్ ఎడిషన్కి క్లౌడ్ బేస్ అనమాట. అండ్ దాని తర్వాత జీసీపీ వచ్చి స్ట్రాంగ్ ఇన్ బిగ్ డేటా లైక్ ఏఎంఎల్, కుబర్నెటిక్స్ అండ్ గూగుల్ ఇన్వెంటెడ్ కుబర్నెట్స్ అండ్ అనలిటికల్ టూల్ లైక్ బిగ్ క్వారీ. సో జీసీపీ అనేది పెద్ద పెద్ద డేటాస్ని, ఏఐఎంఎల్ని, డేటా సెట్స్ని, కుబర్నెట్ కంటైనర్స్ని ఇలాంటి వాటిని మన ఎజ్యూర్ అనేది చేస్తుంది అనమాట. దీంట్లో కీ డిఫరెన్సెస్ వచ్చేసి కంప్యూట్, సో ఏరియా ఏమేం చేస్తుంది, ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది, ఎజ్యూర్ ఏం చేస్తుంది, జీసీపీ ఏం చేస్తుంది అని చెప్పి టేబుల్ ఇచ్చామన్నమాట. యూ గైస్ కెన్ స్టాప్ అండ్ పాజ్ చేసి క్లారిటీగా చూసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ అండ్ ఎకో సిస్టమ్, ఏడబ్ల్యూఎస్ వల్ల బ్రాడ్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది థర్డ్ పార్టీ టూల్స్ వాడి. లీడింగ్ చాయిసెస్ ఫర్ స్టార్టప్స్ అండ్ క్లౌడ్ నేటివ్ కంపెనీస్. సో ఫస్ట్ స్టార్టప్స్ కానీ క్లౌడ్ నేటివ్ కంపెనీస్ ఎవరైనా సరే ఏడబ్ల్యూఎస్ని చూస్ చేసుకుంటారు. సీమ్లెస్లీ విత్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్, అసలు అసలు సంబంధమే మైక్రోసాఫ్ట్కి తప్ప వేరే వాళ్ళకి సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాం. ఎజ్యూర్ అనేది మైక్రోసాఫ్ట్ సీమ్లెస్ విత్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్, విండోస్, ఎస్క్యూఎల్ సర్వర్, O365 ఇవన్నీ ఎస్యూర్కి సంబంధించింది. జీసీపీ అండ్ స్ట్రాంగ్ డెవలపర్ ఫోకస్, అంటే ఒక డెవలపర్కి కావాల్సినవన్నీ క్లౌడ్ ప్లాట్ఫామ్లో దొరుకుతున్నాయి. ఇంటిగ్రేట్స్ బెస్ట్ విత్ ఓపెన్ సోర్స్ అండ్ క్లౌడ్ నేటివ్ టెక్. సో జీసీపీ అనే వాళ్ళు డెవలపర్స్ కానీ, పెద్ద పెద్ద బిగ్ డేటా వాడే వాళ్ళు కానీ, ఏఎంఎల్ అలాంటి డేటా సెట్ల వల్ల వాడతాం. నెక్స్ట్ వన్ లైన్లో ఏడబ్ల్యూఎస్ గురించి చెప్పాలంటే ఇట్స్ మోస్ట్ లార్జెస్ట్ అండ్ ఎజ్యూర్ డామినేట్స్ ఎంటర్ప్రైజెస్, అండ్ జీసీపీ అనేది బిగ్ డేటా కుబర్నెట్స్కి వాడతాం అనమాట. సో క్లౌడ్ సెక్యూరిటీ అనేది ఎందుకు నెసెసరీ అంటే ప్రతిదాన్ని ఇంక్రీజ్ అడాప్షన్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ, దేని గురించి అనాథరైజ్ యాక్సెస్ దగ్గర నుంచి కాపాడతాం, డేటా బ్రీచెస్, సర్వీస్ డిస్ట్రప్షన్ అండ్ కంప్లైంట్స్ వైలేషన్స్. Reason for cloud security: protect sensitive data, maintain compliance with regulations, ensure availability of service, prevent conservations, mitigate insider threats. Attacks against cloud platform: modern cloud environment face various threats in targets, misconfigurations, weak access control, vulnerable APIs, and insecure workloads. సో ఇలాంటి హై లెవెల్ ఇలాంటి అటాక్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ది హై లెవెల్ అటాక్స్. ఫస్ట్ టూల్ వచ్చేసి మనం స్కౌట్ సూట్ అనేది ఒక టూల్ వాడతాం. ఇది ఒక ఓపెన్ సోర్స్ టూల్. ఇది ఆడిటింగ్ కోసం. అండ్ దాని తర్వాత క్రాలర్, ఇది ఒక మల్టీ క్లౌడ్ సెక్యూరిటీ కంప్లైంట్ స్కాలర్. క్లౌడ్ స్టైన్ కూడా పాలసీ యాజ్ ఎ కోడ్ ఇంజన్ ఫర్ గవర్నెన్స్. ఇది టూల్స్ ఫర్ సిఎస్పిఎం అంటే క్లౌడ్ సెక్యూరిటీ పోస్టర్ మేనేజ్మెంట్. ఒక క్లౌడ్ మొత్తం పోస్టర్ని బాగుండడం కోసం మనం ఈ స్కౌట్ సూట్ కానీ, క్రాలర్ కానీ, క్లౌడ్ కస్టోడియన్ని 3 వాడతాం. అండ్ నెక్స్ట్ డిటెక్షన్ అండ్ కంటైనర్ సెక్యూరిటీ. సో ఏదైనా థ్రెట్ డిటెక్ట్ చేస్తున్నా లేకపోతే ఈ కంటైనర్ని గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఈ టూల్స్ని వాడతాం. ట్రివీ కానీ, వబ్స్ కానీ, ఫాల్కో కానీ వాడతాం అనమాట. సో ఏదైనా వల్నరబిలిటీ స్కాన్ ఆఫ్ కంటైనర్స్, విఎంస్ ఇదేమో ఓపెన్ సోర్స్ సీమ్ అండ్ థ్రెట్ డిటెక్షన్ ప్లాట్ఫామ్. ఇది రన్ టైమ్ సెక్యూరిటీ ఫర్ టూల్, కుబర్నెట్స్ అండ్ కంటైనర్స్. దాని తర్వాత కుబర్నెట్ సెక్యూరిటీ వచ్చేసి క్యూబెక్ అండ్ క్యూబ్ హంటర్ వాడతాం. ఈ రెండింటి ఏం చేస్తే ఈ రెండు పెన్ టెస్టింగ్ టూల్స్ అనమాట. ఇది ఒకటేమో సిఏఎస్ బెంచ్ స్కానర్, ఇంకోటేమో పెన్ టెస్టింగ్ టూల్స్. సో ఒకటి డిఫెన్స్, ఒకటి అఫెన్స్. అండ్ దాని తర్వాత అఫెన్సివ్ సెక్యూరిటీ వచ్చేటప్పటికి పిఎస్యు ఎక్స్‌ప్లాయిటేషన్ ఫ్రేమ్వర్క్ ఏడబ్ల్యూఎస్కి వాడతాము. మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ఏమో ఎజ్యూర్కి వాడతాము. అజకర్ ఏమో ఎజ్యూర్ సెక్యూరిటీ అసెస్మెంట్ టూల్. అండ్ దాని తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ వచ్చేసేసి ఎన్మ్యాప్, మ్యాస్ స్కానింగ్. సో వీటి ద్వారా మనం
పెద్ద పెద్ద నెట్వర్క్స్ని మనం ఎనేబుల్ చేసుకొని వాటి యొక్క వల్నరబిలిటీస్ అనేవి స్కాన్ చేస్తాం. సో ఇది గాయస్, ఈ టూల్స్ని ఇవన్నిటిని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క క్లౌడ్ ఇంటర్వ్యూని ఏసాప్ చేయొచ్చు. సో టైం అయిపోతుంది అండ్ ఛార్జ్ కూడా లేదు కాబట్టి సో ఐఎమ్ రాపింగ్ అప్ వెరీ ఫాస్ట్. సో లాస్ట్ టూల్స్ని మాత్రం మీరు జాగ్రత్తగా ఒకసారి షాప్ చేసుకొని క్లారిటీగా చూస్తే యూ విల్ గెట్ ఏ నైస్ ఐడియా అబౌట్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ డేటా వ్యాలీ ఛానల్.